వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 5th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 6th నుంచి చూద్దాం. సైమా 1.5 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార టేబుల్ కవర్ అంచున లేస్ వేయాలనుకుంటుంది. అవసరమైన లేస్ పొడవును కనుగొనండి. 1 మీటర్ లేస్ ఖరీదు 15 రూపాయలు ఇచ్చారు. సో మనకి వ్యాసం ఇచ్చినప్పుడు వ్యాసార్థం కనుక్కోవచ్చు. వ్యాసం ఎంత ఇచ్చారు? 1.5 ఇచ్చారు. 1.5 మీటర్స్ ఇచ్చారు. వ్యాసార్థం కావాలంటే సో ఇదొక వృత్తం అనుకుంటే వృత్తాకార టేబుల్ కవర్ అంచున ఈ అంచున అనేది లేస్ వేయాలనుకుంటుంది సైమా. లేస్ వేయాలనుకుంటుంది. అవసరమైన పొడవును కనుగొని. సో ఇది మొత్తం వేయడానికి పొడవును కనుక్కోమన్నారు. ఈ మొత్తం పొడవు కనుగొన్న తర్వాత 1 మీటర్ లేస్ ఖరీదు 15 రూపాయలు అయితే మొత్తం పొడవు ఎన్ని మీటర్లు వస్తుందో అన్ని మీటర్లకు అయ్యే ఖర్చు ఎంత అన్నారు. సో మనకి ఆర్ వాల్యూ ఎంత? d/2 అంటే ఆర్ వాల్యూ 0.75. ఫార్ములా ఏంటి? పై ఈక్వల్ టు 3.14 తీసుకున్నారు. ఫార్ములా వృత్త పరిధికి ఫార్ములా సి ఈక్వల్ టు 2πr. సో సి ఈక్వల్ టు 2 × 3.14 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 0.75. సో ఇది మల్టిప్లై చేస్తే 2 × 3.14 చేసామనుకో మనకి 6.28 వస్తుంది ఇంటూ 0.75. ఎందుకని 2 4 = 8, 2 1 = 2, పాయింట్ పెట్టాలి, 2 3 = 6. నెక్స్ట్ 6.28 ఇంటూ 0.75 మల్టిప్లై చేస్తే మనకి 7 5 = 40, 4 ఉంది, 7 2 5 2 ఇక్కడ 8 5 = 40, 4 ఉంది, 5 2 ఎంత? 10, 10 + 4 14, ఇక్కడ 1 ఉంటుంది, 5 6 ఎంత? 30, 30 + 1 31. నెక్స్ట్ మళ్ళీ 7 8 = 56, 5 ఉంది, 7 2 = 14 + 5 19, 1 ఉంది, 7 6 = 42 + 1 43 చేస్తే మనకి 0. ఇక్కడ మళ్ళీ 0తో మల్టిప్లై చేస్తే 0 0 0 0 0 అవుతుంది కదా. సో ఇది మనకి ఎడిషన్ చేస్తే 0 4 + 6 10, 0 1 ఉంది, ఇక్కడ 1 + 1 2, 2 + 9 11, 1 ఉంది, ఇక్కడ 1 వేసుకుంటే 1 + 3 4, 4 + 3 7 4. ఎన్ని పాయింట్స్ తర్వాత మనకి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 1 2, ఇక్కడ 2 స్థానాలు, ఇక్కడ 2 స్థానాలు, అంటే ఇక్కడ మనకి 4 స్థానాలు 1 2 3 4 అంటే 4.71. ఈ 2 zeros తీసేయచ్చు. ఇంకా అప్పుడు సి వాల్యూ ఎంత వచ్చింది? 4.71 మీటర్స్, 71 మీటర్స్ వచ్చింది. మనకి వృత్త పరిధి 4.71 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? 1 మీటర్ దీని పొడవు వచ్చింది ఎంత? 4.71 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? 1 మీటర్ లేస్ ఖరీదు 15 రూపాయలు అయితే, అంటే 1 మీటర్ లేస్ ఖరీదు 15 రూపాయలు అయితే 4.71 మీటర్ల లేస్ ఖరీదు ఎంత? అంటే 4.71 × 15 చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? 4.71 × 15 చేస్తే మనకి 5 1 = 5, 5 7 = 35, 3 ఉంది, 5 4 = 20 + 3 23, 1 × 1 7 4 చేస్తే మనకి ఎంత? యాడ్ చేస్తే 5 6 7 + 3 10, 1 వస్తుంది, 1 + 2 3, 3 + 4 7. సో ఎన్ని పాయింట్స్ తర్వాత? 2 పాయింట్స్ తర్వాత, అంటే మనకి ఎంత వచ్చింది? 70.65 రూపాయలు. ఆన్సర్ ఎంత? 70.65 రూపాయలు వచ్చింది. అంటే 1 మీటర్ లేస్ ఖరీదు 15 రూపాయలు అయితే 4.71 మీటర్ల ఖరీదు ఎంత? 75 రూపాయల 65 పైసలు. నెక్స్ట్ ప్రాబ్లం 7th ప్రాబ్లం. ప్రక్కనే పటంలో ఉన్న ఒక అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత వ్యాసంతో సహా కనుగొనండి అన్నారు. మనకి ఇక్కడ అర్ధవృత్తంలో వ్యాసం ఇచ్చారు ఎంత? 10 సెంటీమీటర్లు.
వ్యాసం డి ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు ఇచ్చారు. సో డి ఇచ్చారు కాబట్టి మనకు ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10/2 అంటే 5 సెంటీమీటర్లు అవుతుంది. వృత్త పరిధి ఫార్ములా ఏంటి? చుట్టుకొలత కనుగొన్నారు. ఫస్ట్ మనకి వృత్త పరిధి సి ఈక్వల్ టు 2πr. సో అర్ధవృత్త పరిధి అంటే మనకి ఏమవుతుంది? 2πr బై అర్ధవృత్త పరిధి ఈక్వల్ టు 2πr/2 అవుతుంది. ఎందుకని వృత్త పరిధిలో సగం ఉంటుంది. సో ఈ 2 క్యాన్సిల్ అయితే మనకి πr వచ్చింది. πr వచ్చింది. ఇందులో ఆర్ వాల్యూ తెలుసు మనకి. 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 5 సెంటీమీటర్లు. చేస్తే మనకి ఎంత వస్తుంది? 22 ఇంటూ 5 చేస్తే 5 2 జర్ 10, 1 ఉంది. 5 2 జర్ 10 + 1 11. సో 110/7 వచ్చింది. 110ని 7తో చేస్తే మనకి ఎంత వస్తుంది? 7 1 జర్ 7 మైనస్ చేస్తే 4 ఉంది. 0 దించుకుంటాం. 5 7 జర్ 35, 5 ఉంది. పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెడతాం. ఎంత? 7 7 జర్ 49, 1 వచ్చింది. సో సుమారుగా 15.7. ఇక్కడ శేషం 1 వచ్చింది కాబట్టి ఇది ఎంత వస్తుంది? 15.7 మీటర్స్ వచ్చింది అర్ధవృత్త పరిధి. మనకి ఇప్పుడు ఏమని అడిగారు? అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత వ్యాసంతో సహా కనుగొనండి అన్నారు. అంటే అర్ధవృత్త పరిధి అనేది మన చుట్టుకొలత అనేది ఏమవుతుంది? అర్ధవృత్త పరిధి ప్లస్ వ్యాసం కదా. సో ఇది ప్లస్ ఈ వ్యాసం కలిపితే మనకి చుట్టుకొలత వస్తుంది. అంటే ఏంటి? అర్ధవృత్తం యొక్క పరిధి చుట్టుకొలత కావాలంటే అర్ధవృత్త చుట్టుకొలత ఈక్వల్ టు వ్యాసము. వ్యాసం ఎంత? వ్యాసము ప్లస్ పరిధి. ఏ పరిధి? అర్ధవృత్త పరిధి. సో వ్యాసం ఎంత మనకి? 10 సెంటీమీటర్లు ప్లస్ పరిధి ఎంత వచ్చింది? 15.7. ఇది సెంటీమీటర్స్. 15.7 సెంటీమీటర్స్ చేస్తే మనకి ఎంత? 25.7 సెంటీమీటర్లు. అంటే మనకి చుట్టుకొలత కావాలంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత కావాలంటే పరిధి కనుక్కోవాలి. పరిధి కనుక్కున్న తర్వాత పరిధి ప్లస్ వ్యాసం కలిపితే మనకి ఈ మొత్తం చుట్టుకొలత వస్తుంది, అర్ధవృత్తం చుట్టుకొలత. నెక్స్ట్ ప్రాబ్లం. 1 మీటర్ వ్యాసం కలిగిన వృత్తాకార టేబుల్ పై భాగాన్ని పాలిష్ చేయడానికి పాలిషింగ్ రేటు మీటర్ స్క్వేర్కి 15 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అగును అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తాకార టేబుల్ అన్నారు. ఇది ఒక వృత్తాకారం అనుకుంటే, ఇది టేబుల్ అనుకుంటే మనకి పై భాగాన్ని అన్నారు. పై భాగాన్ని అంటే ఇది పాలిషింగ్ చేయడానికి రేటు మీటర్ స్క్వేర్కి 15 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అగును అన్నారు. సో మనకి చుట్టూతా కాదు, ఇది పై భాగాన్ని అన్నారు కాబట్టి వృత్త వైశాల్యం కనుక్కోవాలి. మనకి డి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 1.6 మీటర్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1.6/2 ఈక్వల్ టు 0.8 మీటర్స్ వచ్చింది. ఆర్ ఈక్వల్ టు 0.8 మీటర్స్. సో వృత్త వైశాల్యం ఏ ఈక్వల్ టు πr². దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు, ఇక్కడ పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు. 3.14 ఇంటూ 0.8 ఇంటూ 0.8. సో ఈ 0.8 ఇంటూ 0.8 అంటే మనకి ఎంత వస్తుంది? 3.14 ఇంటూ 864. సో 2 స్థానాల తర్వాత కాబట్టి ఇప్పుడు చేసేస్తుంది చూడండి. 0.8 ఇంటూ 0.8 చేస్తే ఎంత మనకి? 864. సో 2 స్థానాలు 0.64. ఎందుకని? 2 స్థానాల తర్వాత కదా. ఇక్కడ ఒక స్థానం, ఇక్కడ ఒక స్థానం. 0.64. దీంతో మళ్ళీ 3.14ని మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత మనకి? 4 4 16.
1 ఉంది. 4 ఆరులు 24 ప్లస్ 1 25. నెక్స్ట్ 64. నెక్స్ట్ 3 4 12, 3 6 18, 19 చేస్తే మనకి 6 9, 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 2 10, 1 ఉంది. 1 ప్లస్ 9 10, 1 2. సో ఎన్ని స్థానాల తర్వాత మనకి ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? ఇక్కడ 2 స్థానాలు, ఇక్కడ 2 స్థానాలు, అంటే 4 స్థానాలు. 1 2 3 4. 2.0096 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనకి 1 మీటర్కి 15 రూపాయలు అన్నారు. 1 మీటర్కి 15 రూపాయలు అయితే 2.0096కి మీటర్స్కి ఎంత అంటే 15 × 2.0096. సో ఇది అప్రాక్సిమేట్గా ఏమవుతుంది? 2నే అవుతుంది. అయినా ఒకసారి చేద్దాం. ఇంటూ 15 చేద్దాం. 6 5 30, 3 ఉంది. 9 5 45 ప్లస్ 48, 0 ఇంటూ నెక్స్ట్ 0, 5 2 10. నెక్స్ట్ 6 9 0 0 2. ఎడిషన్ చేస్తే మనకి ఎంత? 0 14, 14 1 0, 2 ప్లస్ 1 ఎంత? 3. సో ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది మనకి? 1 2 3 4, అంటే 2 4 కదా. 1 2 3 4, 30.14 వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2.0096 మీటర్స్కి ఎంత అయింది? 30.14 మీటర్స్. సో ఇది అప్రాక్సిమేట్గా చేస్తే 30.14 మీటర్స్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. షార్జ్లీ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకుని దాన్ని వృత్తాకారంలో వంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి, దాని వైశాల్యాన్ని కూడా కనుగొనండి. అదే తీగను చతురస్రాకారంలో వంచి ఉంటే దాని ప్రతి భుజం పొడవు ఎంత ఉంటుంది? వృత్త లేదా చతురస్రాలలో ఏది ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందన్న. ఒక తీగను తీసుకున్నారు. తీగను తీసుకుని దాన్ని వృత్తాకారంలో, అంటే ఈ వృత్తాకారంలో వంచారు తీగనేది. ఇది ఒక తీగ అనుకుంటే ఈ తీగను వృత్తాకారంలో వంచారు. వంచినప్పుడు దాని వ్యాసార్థాన్ని కనుగొనమన్నారు, వైశాల్యాన్ని కూడా కనుగొనమన్నారు. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని కనుక్కుంటే మనకి ఎన్ని సెంటీమీటర్లు ఇచ్చారు పొడవు అంటే దీని చుట్టుకొలత ఇచ్చారు. మనకి చుట్టుకొలత ఇచ్చారు ఎంత? సి ఈక్వల్ టు అది పరిధి ఇచ్చారు. సి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 44 సెంటీమీటర్లు ఇచ్చారు. సో వ్యాసార్థం కనుక్కోమన్నారు. ఆర్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో ఫార్ములా ఏంటి? సి ఈక్వల్ టు 2πr. దట్ అండ్ ప్లస్ పై వాల్యూ ఎంత? 22/7 తీసుకోమన్నారు. 44 ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్. సో ఈ 2 ఇటు వస్తే ఆర్ ఇక్కడ నుంచి, ఆర్ యువతల నుంచి దీన్ని ఇటు తీసుకొస్తే 44 ఇంటూ ఇక్కడ డివిజన్ చేసేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది 7/2 ఇంటూ 22. ఈ 2 అనేది ఇందులో 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 22 క్యాన్సిల్ అయితే మనకి ఆర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఏమన్నారు? వైశాల్యం కనుక్కోమన్నారు. ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత దాని వైశాల్యం ఏ ఈక్వల్ టు πr². సో ఏ ఈక్వల్ టు 22/7 ఇంటూ 7 ఇంటూ 7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ 7 అంటే 7 14, 7 14 1 15, అంటే 154 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది దీని వృత్త వైశాల్యం. తర్వాత ఏమంటున్నారు? అదే తీగను చతురస్రాకారంలో వంచి ఉంటే, అదే తీగను, ఈ తీగ అనేది చతురస్రాకారంలో వంచి ఉంటే అన్నారు. చతురస్రాకారం అంటే మనకి ఏ విధంగా? ఈ విధంగా వంచి ఉంటే దాని ప్రతి భుజం పొడవు ఎంత అన్నారు. సో ఇదే తీగ ఇది ఎంత పొడవు? 44 సెంటీమీటర్లు. 44 సెంటీమీటర్లు.
సో దీన్ని చుట్టుకొలత ఎంత? 44 సెంటీమీటర్లు. అంటే చతురస్రం చుట్టుకొలత ఎంత మనకి? 44 సెంటీమీటర్లు. సో 4A ఈక్వల్ టు చతురస్రం చుట్టుకొలత ఎంత? 4A ఈక్వల్ టు 44 సెంటీమీటర్లు. ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? ఈ 4 అనేది ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్ వచ్చింది. సో వైశాల్యం కనుక్కోవాలి కదా. చతురస్ర వైశాల్యం ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 11 ఇంటూ 11 ఎంత? 11 11 121 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనకు వృత్త వైశాల్యం ఏ వృత్త లేదా చతురస్రాల్లో ఏది ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందంటే మనకు వృత్త వైశాల్యం 154 మీటర్లు వచ్చింది. చతురస్ర వైశాల్యం ఎంత వచ్చింది? 121 వచ్చింది. అంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? వృత్త వైశాల్యం ఎక్కువ వైశాల్యం కలిగినది. ఎక్కువ వైశాల్యం కలిగినది ఏమిటి? వృత్తం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్ యూ.